కోరిక వేరు, కోరుకోవడం వేరు. మన మనసుకి ఆకర్షణీయంగానో అనుభవంగానో కోరుకోవడం జరుగుతుంది. కోరిక మనసుకి అర్థం కాని అందమైన ఆలోచనలతో ఒకటితో మరొకటి మారుతూ తీరని తీరికతో నిలకడగా ఉంటుంది. మళ్ళీ ఉదయం మావయ్య ఆరా తీయడానికి వెళ్లాడు. నాన్న దగ్గరి స్నేహితుడు దగ్గరికి వెళ్లి తలుసుకున్నాడు. నాన్నకి మొదటి ప్రేయసినుంచి కాలు వచ్చిందని ప్రియురాలి దగ్గరికి వెళ్ళిపోయాడు. మళ్ళీ రాడని అని కూడా చెప్పాడట. అయినా మావయ్య ప్రయత్నం సాగుతూనే ఉంది. చాలా ప్రయత్నించాడు. ఎక్కడా దొరకలేదు. అమ్మ ఎంత ఏడ్చింది. ఇంత ప్రేమ ఎలా దాచుకుంది? ప్రేమలేక భయమా? మావయ్య ఎంత ఓదార్చినా వెతుకుతూనే ఉంది. చాలా రోజులకు అమ్మకు అర్థమయింది నాన్న రాడని. మౌనంగా ఉండిపోయింది. కొన్ని రోజులకు అమ్మ నన్ను సిటీకి వెళ్లి చదువుకో అంది. అమ్మ అలా ఎందుకందో నాకర్థం కాలేదు. ఈ పరిస్థితిలో అమ్మని వదలడం మంచిది కాదు. అమ్మనడిగా, నిన్ను వదిలి నేనెలా అమ్మా? నీ తల్లిలా కాదు, ఒక ఆడదానిలా చెప్తున్న నీ జీవితం నా జీవితంలా కాకూడదు. ఒక స్త్రీకి సొంత నిర్ణయాలు తీసుకోవడానికి స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛ ఒక చదువు వల్లే లభిస్తుంది. చదువుతో ఓ చిన్న ఉద్యోగం ఉంటే నీ పెళ్లి విషయంలో నీ సొంత నిర్ణయం ఉంటుందమ్మా. ఎలా ఉండాలో ఆలోచించి నిర్ణయం తీసుకో. నాకంటావా నా తమ్ముడున్నాడు. కాసేపు మౌనంగా ఉండిపోయా. కళ్ళు తెరుచుకున్నాయి. సిటీకి వెళ్లాలని ఫిక్స్ అయ్యాను. ఏదో తెలియని ఆనందం, కొంత బాధ. అమ్మని ఊరిని వదిలి వెళ్తున్నానని. మావయ్య మంచి కాలేజ్ చూశాడట. ప్రయాణానికి రెడీ అవ్వమన్నాడు. నా ప్రయాణం ఇక్కడి నుంచి మొదలైంది.